నోటితో ప్రభువా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం వేరు. నేనంటే ఇష్టమా, సరే నీకు ఇష్టమైంది నాకు ఇవని ప్రభు అడిగాడు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనకి నేనంటే నీకు అంత ఇష్టమా నిజంగా, అయితే నా కోసం నువ్వు నీకు బాగోపోయినారా, అప్పుడు తెలుస్తుంది. నేనంటే నీకు అంత ఇష్టమా, నీ వ్యాపారాన్ని పక్కన పెట్టిరా, అప్పుడు తెలుస్తుంది. నేనంటే నీకు అంత ఇష్టమా, ఎవరు ఎన్ననుకున్నా నా దగ్గరికి పరిగెత్తుకుంటారా, అప్పుడు తెలుస్తుంది. దేవుడు మనల్ని ఎలా ప్రేమించమన్నాడు తెలుసా అండి? విత్ ఆల్ యువర్ హార్ట్, అన్వేవరింగ్ డివోషన్ అని చెప్పని అంటారు. అన్వేవరింగ్ డివోషన్ అని చెప్పానంటే సంపూర్ణమైన భక్తి, సంపూర్ణంగా ఆయనకే నా పూర్తి ప్రేమ ఆయనకి చెందాలని కోరుకుంటాడు. ఆయన ఎక్కడా కూడా వేరే దాన్ని బట్టి దేవుని పట్ల చూపించే ప్రేమ విషయంలో నేను సన్నగిలిపోకూడదని చెప్పని దేవుడు కోరుకుంటాడు. ఆయన చాలా బాధపడతాడు. ఎందుకో తెలుసా అండి? ఆయన మనల్ని మొదటిగా ప్రేమించాడు.